జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఈరోజు సామూహిక శ్రీమంతాలు ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అని సుమారుగా 7 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. సో చిన్న చిన్న గ్రామాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటిదాకా సుమారుగా ఈ కార్యక్రమం ద్వారా ఒక 25,000 మందికి మనం సామూహికంగా శ్రీమంతాలు చేసిన సంగతి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ కార్యక్రమం ద్వారా. సో ఈ కార్యక్రమంలో పేద గర్భిణీ స్త్రీలకు 7, 8, 9 నెలలు నిండినటువంటి స్త్రీలకు శ్రీమంతం చేసి అలాగే వాళ్ళకి పౌష్టికాహారం అందించే ఫ్రూట్స్, అలాగే కొన్నిసార్లు ప్రెగ్నెంట్ టానిక్లు, అలాగే డాప్లర్ కిట్స్, సో ఇవన్నీ కూడా మనం సప్లై చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్కి ముందర చాలా ముమ్మరంగా చేసినటువంటి ప్రాజెక్టు. కోవిడ్ తర్వాత కొన్ని కారణాల వల్ల దీని ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనం రామకృష్ణ తోట గారి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి లొకేషను, ఇప్పుడు ఏ కార్యక్రమం జరుగుతున్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అండి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదేగల మండలం సోమనపాలెం గ్రామం. ఇది పూర్తి గిరిజన గ్రామం. ఈ గ్రామంలో ఉన్న మన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకుని వెంకటూటుకూరి గారు చెప్పడంతో ఆయన ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్న మా గురువు గారు కాటమరెడ్డి గారు ఈ సహకారంతో ఈ గ్రామంలో ఏర్పాటు చేసామండి. అయితే ఇప్పటికీ ఈ పరిసర ప్రాంతాలు అంతా మీరు చూస్తే తెలుస్తుందండి. పూర్తి ఎస్టీ, పూర్తి అటవీ ప్రాంతం, ట్రైబల్ చుట్టూ ఎటు చూసినా కొండలే, ఎటు చూసినా కొండలే ఉంటాయండి. ఇక్కడ సిగ్నల్ ఉండదు, అలా సరైన రోడ్డు సదుపాయం ఉండదు, ఏముండదు. సో ఇది ఒక అంగన్వాడీ కేంద్రం. ఇది అంగన్వాడీ కేంద్రం. సో ఇలాంటి కేంద్రాల్లో మనం అంతమందిలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే బాపట్ల, అనంతపురం జిల్లా, పైన కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా. సో ఇలాంటి చాలా చోట్లే చేసాము. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని లిస్ట్ డౌన్ చేసుకొని ప్రతి మండలానికి చేసాము. ఇప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇలాగా? ఇలా ఇప్పటికి ఈ రోజుతో 80 మంది పూర్తి అవుతారండి. ఇక్కడ 80 మందికి సామూహిక శ్రీమంతాలు. సామూహికంగా. ఓకే. అది ముందు ఫస్ట్ 2 సార్లు చేసింది కూడా మీ సహకారంతో చేసింది. సో ఇక్కడ వీళ్ళ జనరల్గా శ్రీమంతం అంటేనే సహజంగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. వీళ్ళకి ఇది చేసిన తర్వాత వాళ్ళు ఎలా అనుకుంటారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వారి శ్రీమంతం అంటే వినడం తప్పించి ఇప్పుడు చూడండి, ఈ మధ్యన ప్రభుత్వం ద్వారా కొద్దిగా ఏదో చేస్తున్నారు. దాని మీద కొద్దిగా మనం బాగా బెటర్గా చేయడం, తల్లి గర్భిణీ స్త్రీకి కొత్త చీర పెట్టి ఇలా కొత్త సొంత సోదరికి ఇచ్చినట్టుగా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా బాగా ఆనందపడతారండి. దీనికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఈ కార్యక్రమం లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు యాక్చువల్గా ప్రతిసారి మనం ఫ్రూట్స్ పెడతామండి. ఈ ముసాబు కదా, ఈరోజు షాపులు దొరకలేదు, ఫ్రూట్స్ దొరకలేదండి ఇక్కడ. సో ప్రతి వాళ్ళకి ఏమేమి ఇస్తాం ఒకసారి చెప్పండి. ఎట్లా మొదటగా పసుపు కుంకుమ అండి, గాజులు, చీర, స్వీట్స్, ఫ్రూట్స్ ఇవి అందిస్తామండి. ఇలాగా సో ఇలా ప్రతి మండలానికి కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. చేస్తాను. నెక్స్ట్ గంగవరం మండలం కూడా ఉందండి. అక్కడ ఒక 50 మందికి చేయాలా. ఈ వాతావరణం నెల రోజుల నుంచి వాతావరణం బాగోక కార్యక్రమం జరగలేదు. సరే, వాళ్ళు ఇచ్చేయమని చెప్దామా? ఇంకా మన పని ఏం లేదండి, ఇంకా వాళ్ళే చేస్తారు. ఫోటో తీసుకుంటాను నాలుగు నుంచి పెట్టి మనం. కట్ చేసేసారా? కట్ చేసారా? తీసుకొచ్చి కొద్దిగా స్పీడ్గా కూర్చోబెట్టి ఇది ఇక్కడ తీసేద్దాం. సో ఈ సామూహిక శ్రీమంతాలు 2017 కార్యక్రమంలో మొదలుపెట్టాము. సో జస్ట్ కాంటెక్స్ట్ కోసం 2017లో మొదలుపెట్టినప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేయించుకోవడానికి, అలాగే హాస్పిటల్లో ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ మళ్ళీ రాలేని పరిస్థితుల్లో మనల్ని కొంతమంది వాలంటీర్స్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏమైనా అన్నదానం చేద్దామండి, వాళ్ళు ఆ టెస్టులు అయిపోయేదానికి చాలా ఆకలితో ఉంటారని చెప్పడం జరిగింది. సో అది అట్లా ఇనిషియేషన్ స్టార్ట్ అయింది 2017లో. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి
అదే మీరు సుమారుగా ఎన్ని చేశారు, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పటికి ఈ రోజుతో 80 పూర్తి అవుతాయి. 80 పూర్తవుతాయి. 80 పూర్తి అవుతాయండి. వాళ్ళందరికీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా వస్తూ ఉంటారా, మనకి కలుస్తూ ఉంటారా? అంటే యాక్చువల్గా ఒక మండల కేంద్రంలో పెట్టి వారు హాస్పిటల్కి వచ్చిన సమయంలో అందరికీ ఒక రోజు అని ఉంటుందండి. ఆ రోజు ఆ కేంద్రంలో చేసేవాళ్ళం అండి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక గ్రామం వచ్చింది. మీరు ప్రయాణమే 2 గంటలు పెట్టింది. అమ్మాయి అంగన్వాడీ టీచర్ అండి. జై శ్రీరామ్ అండి. నమస్కారం. మీరు ఐడెంటిఫై చేశారండి వీళ్ళందరికీ ఈ అంటే ఏమన్నా నెల స్పెసిఫిక్గా చూస్తా 7, 8, 9 అట్లా ఏమన్నా చూస్తారా, లేకపోతే పర్లేదు? ఇంకా అలాగే చూడలేదు సార్. ఇంకా తీసుకొచ్చేసి అంటే మీరు వచ్చారు కదా, మేమైతే అలాగే చూసుకుంటాం. అన్నారు కాబట్టి అందరికీ తెలిసే. సహజంగా మనకి అవకాశం దొరకదు, అవును సార్. అందుకనే మారుమూల ప్రాంతం అయినా సరే ఈసారి రావడం జరిగింది. థ్యాంక్స్ సార్, వచ్చారు. మాకు కూడా సంతోషం. దూరం నుంచి వచ్చి లాస్ట్ టైం వనవాసి కళ్యాణాశ్రమంలో చేసాం, మీరు చేశారు. ఫొటోస్ అవన్నీ చూసారని. కానీ నేను రాలేదు. ఆయన గురించి చెప్పండి. వాయిస్ చెప్పు. ఇదిగోండి, ఇక్కడ ఈ కార్యక్రమాల్లో నేను చేసే మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసే సేవా కార్యక్రమాలకి ఈ గ్రామంలో అంతా హెల్ప్ చేసేది మా కాటారెడ్డి, మా నాన్నగారు. ఒకసారి ప్రతి ఏజెన్సీలోని అది గ్రామాల్లో మాకు సహాయం చేస్తున్నారు. ఆయన కూడా తన వంతుగా ఏదో ఒక సహాయ కార్యక్రమం చేస్తూనే ఉంటారండి. ఇలాంటి వారి సహకారం ఉండడం బట్టి మనం ఈ ఏజెన్సీ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలని చేయగలుగుతున్నాం. వీళ్ళందరూ సహజంగా ఎట్లా వృత్తి వ్యాపారాలు, ఎట్లా కూలి పనులు చేసుకుంటారా, వ్యాపారాలు ఉంటాయా? వ్యాపారాలు ఏమన్నా అగ్రికల్చర్ సో ఇప్పుడు వాళ్ళు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. ఓకే. అంటే ఈ పరిస్థితిలో కూడా పొట్ట గడవగా వాళ్ళు గర్భిణీ అయినా కూడా ఎంతో చేయగలిగిన పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి మన ఎంప్లాయీస్ లేకపోతే డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఉండి గడుపుదామంటే అవదండి. ఇది పేదవాళ్ళు కదా, మరి వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ తినాలంటే కూడా సరిగా అందదు. అది కొంత అంగన్వాడీల ద్వారా గవర్నమెంట్ చేసే ప్రోగ్రాంలో అందుతుంది. యాక్చువల్లీ వాళ్ళకైతే గర్భిణీ స్త్రీకి అందించే ఫుడ్ ఇంట్లో సంపాదించుకోలేరు. అటువంటి పూర్ ఏరియా అనమాట ఇదంతా. అంతా ట్రైబల్ ఏరియా, పైగా పీవీటీజీలు ఉన్న ఏరియా అనమాట. ఈ ఊరు పీవీటీజీలు ఉన్న ఏరియా. అది మీకు వస్తున్నట్టు మీరు ఇవ్వండి. ఇదన్నా పెడదాం. ఫ్రూట్స్ రేపు పెట్టండి. సో అదే ప్రతి కార్యక్రమానికి మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఒక చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, సో పళ్ళు, సో ఇవన్నీ ఇచ్చి వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు పెద్దలు. ఓకే, ఇంకోళ్ళకి ఇచ్చేయండి, ఇంకో సెట్ ఇచ్చేయండి. సో ఈ కార్యక్రమం చేస్తే శ్రీమంతాలు అనేది మనకి చాలా మన భారతీయ సనాతన సంస్కృతిలో ఒక పెద్ద కార్యక్రమం చెప్పాలంటే. సో అలాంటిది మాకైతే దాన ధర్మ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు రావడం చాలా సంతోషకరమైన. ఎందుకంటే మేము పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు భాగస్వాములు అయ్యాం. ఇదంతా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి గొప్పదనం. ఒకసారి అవును, తెలియదు. అమ్మ భార్య భర్తలు భార్య ఇవ్వచ్చు కదా, భార్య భర్తలు ఇవ్వాలా? ఇవ్వండి ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఇటు వచ్చేయండి, మీరు ఇలా వచ్చేయండి. వాళ్ళకి అడ్డండి మనం అక్కడ ఇస్తారు. దీప మీరేమన్నా అమ్మా? ఇలాంటి సామూహిక కార్యక్రమాలు కూడా చాలా మంచి సేవా కార్యక్రమం కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే
ఇది చూడమ్మా. సామూహికంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో 2 ప్రాణులు ఉంటాయి. అమ్మ, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తూ మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సుమారు 2017 నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా ఒక 25,000 మందికి దాకా మనం సహాయం చేయడం జరిగింది ఈ 8 సంవత్సరాల్లో. సో ఇది కోవిడ్కి ముందర కూడా కోవిడ్లో కూడా కొన్ని హాస్పిటల్స్లో చేయడం జరిగింది ఇది. సో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన గిరిజన వాడలో ఉన్నటువంటి స్త్రీలు ఎటువంటి ప్రలోభాలకు కాకుండా వాళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యాలతో కాన్పు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఒకసారి ఈ కార్యక్రమం గురించి మీరు ఎవరన్నా మాట్లాడితే మన చేసుకున్న ఇందులో ఏ చెల్లన్నా సరే మాట్లాడితే అది మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? అంత ముందులో ఎక్కడన్నా చూసారా ఇలాంటిది? ఎలా మాట్లాడో తెలియదు. మామూలు మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పేది కాదు, మీ అనుభూతిని బట్టి మీకు అనిపించిన దాన్ని బట్టి చెప్పండి. అంటే మీ ఇది ఇప్పుడు దేంట్లో నుంచి వచ్చారో అది చెప్పండి సార్. ఇదిగోండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్. పర్లేదు, అది ట్రస్ట్ గురించి కాదు కానీ మీకు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? సార్ ఈ కార్యక్రమాలు మా ఊర్లో మీరందరూ సమక్షంలో ఎక్కడి నుంచో వచ్చి మా ఊరు వాళ్ళ కోసం ఈ మారుమూల గ్రామానికి వచ్చి ఇదంతా చేయడం మాకైతే చాలా సంతోషకరం. మేము వీళ్ళు వర్షము ఇలాగైనా మా వాళ్ళందరూ నేను చెప్పిన వెంటనే సరే అన్నారు. మాస్టరు రాత్రి ఫోన్ చేసి చెప్పారు, ఇలా వస్తాం మీ ఊరమ్మ, ఇలా మన వాళ్ళకి చెప్పండి శ్రీమంతాలు చేద్దాం అనేసి అన్నారు. అంటే నేను మా వాళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ ఓకే అనేసి 11 గంటలకే రెడీ అయ్యి వచ్చారండి. మా ఊరు వాళ్ళ కోసం ఈ మారుమూల గ్రామానికి ఎంతో దూరం నుంచి మీరు వచ్చారు మమ్మల్ని గుర్తించి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేమైతే ఒకళ్ళు ఇద్దరు నెలకు ఒక నెలకి శ్రీమంతము అన్నప్రాసన కార్యక్రమాలు చేస్తామండి మేము. అయితే అన్నప్రాసన ఒక నెల, శ్రీమంతం ఒక నెల, అలాగే నెలకి ఒక కార్యక్రమం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి మేము అందరం ఇంతమందికి ఒకేసారి ఇలా చేయడం చాలా సంతోషకరం. అది మా సెంటర్లో ఇలా జరగడం నిజంగా సంతోషం అండి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ సెంటర్ కింద? సెంటర్ కంటే సార్ ఈ ఊరు వచ్చి కుటుంబాలు ఒక 200 ఉంటాయి. పక్క విలేజ్ ఒకటి ఉంది. ఈ విలేజ్ కలిసి నా పరిధిలో మొత్తం 200 కుటుంబాలు, ఒక 1000 జనాభా ఉంటుంది సార్ నా పరిధిలో. సో వీళ్ళందరికీ కాన్పు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు అవన్నీ మీరు కూడా చూసుకుంటారా హాస్పిటల్కి వెళ్ళి? అంటే హాస్పిటల్లో డెలివరీ సర్టిఫికేట్ ఇస్తారు సార్. జాయిన్ చేయడానికి ఆశా వర్కర్ వెళ్తాము, వీలుగా ఉంటే మేము కూడా వెళ్తామండి. అక్కడ వాళ్ళు అన్నీ సవ్యంగా అయిపోతే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి ఇస్తారు సార్. మళ్ళీ మా సెంటర్ నుంచి కూడా మేము ఇస్తాము. 5 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత అంగన్వాడీ నుంచి టీసీ ఇచ్చి స్కూల్కి జాయిన్ చేస్తాం. టీకాలు అవన్నీ కూడా మీరు చూస్తారు? టీకాలు అవన్నీ చూసుకుంటాం సార్. పుట్టిన వెంటనే బీసీజీ, తర్వాత నెల తర్వాత ఒకటి ఉంటుంది సార్. నెల సగానికి ఒకటి, 42 నెలల సగానికి ఒకటి, 3 నెలల సగానికి ఒకటి, 9 నెలలకి, 18 నెలలకి, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా ఉంటాయి సార్. టీకాలన్నీ ఇక్కడే అయిపోతాయి పిల్లలందరికీ. ఎవరైనా ఒకసారి మిస్ అయినా నెక్స్ట్ వారానికి, నెక్స్ట్ నెలకి మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా వేయిస్తాం సార్. చాలా సంతోషం అమ్మా. ఎవరన్నా మాట్లాడతారమ్మా? 2 మాటలు మీకు ఎలా అనిపించింది? మీ ద్వారా వింటే మాకేంటంటే మేము ఏదో చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మీ ద్వారా విన్నారనుకోండి మాకు కూడా ఓహో ఇది ఇట్లా ఉంది కావాలా, ఇంకేమన్నా మార్పులు చేసుకోవాలంటే మాకు మంచి అవకాశం దొరుకుతుంది. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి అమ్మ. ఎవరన్నా మాట్లాడతారా? జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడండి. కూర్చొని మాట్లాడమ్మా, పర్లేదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడు ఇలా కార్యక్రమం చేయడం ఇప్పుడు చూడలేదు, ఎన్ని సంవత్సరాలు అయినా. కానీ మీరు అంత దూరం నుంచి వచ్చి మా దగ్గర ఇలా చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి విలేజ్ దగ్గర చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారా? మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. మీకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మాకు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం అండి. సంతోషం. మీరందరూ మీకు పుట్టే బిడ్డలని అందరినీ మంచి దేశభక్తులుగా పెంచాలి. అది మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడాలి. దానికోసం మీరందరూ
చిన్నప్పటి నుంచే వారికి దేశభక్తితో పెంచాలని చెప్పి మేము కోరుకుంటాం. మాకు చేసే సాయం ఏంటంటే మీ ద్వారా మీ పిల్లల్ని దేశభక్తులుగా పెంచడమే మన ఈ దేశానికి కావాల్సింది. బాగా చదువుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అవటమే కాకుండా మీకు మంచి పేరు తీసుకురావాలి, తద్వారా దేశానికి బాగు జరగాలని ఆ ఒక్క కోరికతో ఈ సామూహిక శ్రీమంతాల కార్యక్రమం చేస్తున్నాం ప్రతి చోట. అది సో దానధర్మ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి సహాయం చేస్తున్నటువంటి దాతలకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారు సహజంగా ఏదో పెద్ద టీవీలు సినిమాల్లో శ్రీమంతం పాటలు తప్ప జనరల్గా ఐడియా ఉండదు వాళ్ళకి. సో అలాంటిది వాళ్ళు భావితరాలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ వాళ్ళు దేశభక్తులుగా మారటానికి చిన్నప్పటి నుంచే ఒక మంచి అవకాశం ఇస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.